ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు. సత్యయుగం గురించి వివరణ కొన్ని మహావాక్యాలు చెప్తున్నారు. సత్యయుగ స్థాపన గురించి. అంటే సత్యయుగ సంస్కారాలని తీసుకురండి అంటున్నారు. ఆ సంస్కారాలతో కదా సత్యయుగానికి వెళ్తారు అని అంటున్నారు బాబా. మరి ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? కల్ప పూర్వంలో ఇమిడి ఉన్న స్వర్గం యొక్క సంస్కారాలను బయటికి తీసుకురండి. స్వయమే సత్యయుగ రాకుమారులుగా అనుభవం చేసుకుంటారు. ఏ సమయంలో ఆ సత్య సంస్కారాలను బయటికి తీసుకువస్తారో ఆ సత్యయుగం యొక్క ఆచార వ్యవహారాలన్నీ నిన్నటి విషయాలుగా స్పష్టంగా బయటికి వస్తాయి. ఎప్పుడైతే మనలో సత్యయుగ సంస్కారాలు ఉద్భవిస్తాయో అప్పుడు నిన్నటి విషయంలాగా స్పష్టంగా బయటికి వస్తాయి అంటున్నారు బాబా. నిన్న ఇలా ఉండేవాళ్ళము అనే అనుభవం చేసుకోగలరు. సత్యయుగం అంటే అర్థమే ప్రకృతి సుఖంగా, ఆత్మ సుఖంగా, బుద్ధి సుఖంగా, మనసు సుఖంగా, సంబంధాలు సుఖంగా ఉంటాయి. ఏ సుఖాలు ఉంటాయో అవి అన్ని హాజరుగా ఉంటాయి. ఇప్పుడు ప్రకృతి యొక్క సుఖం ఏంటి? మనసు యొక్క సుఖం ఏంటి? సంబంధాల యొక్క సుఖం ఏంటి? అన్ని బయటికి తీయండి. సత్యయుగం యొక్క సుఖాలు ఏవైతే ఈ ప్రపంచంలో మంచిగా కనిపిస్తాయో ఆ వస్తువులన్నీ అక్కడ స్వచ్ఛ రూపంలో, సంపన్న రూపంలో, సుఖదాయి రూపంలో ఉంటాయి. ధనము అయినా, తనువు అయినా, మనసు అయినా, వాతావరణం అయినా అన్ని ప్రాప్తులు శ్రేష్టాతి శ్రేష్టంగా ఉంటాయి. దానినే సత్యయుగం అని అంటారు. చాలా మంచి సుఖ సంపన్న కుటుంబం ఉంటుంది. అక్కడ రాజు ప్రజలు సమానంగా ఒకే కుటుంబంగా నడుస్తారు. రాజు ప్రజలు సమానంగా ఒకే కుటుంబంగా నడుస్తారు. భేదం అంటే ఏమీ ఉండదు. వీరు దాసదాసీలు అని అనరు. నెంబర్ ఉంటుంది. సేవ చేస్తారు కానీ దాసి అనే భావన ఉండదు. పరివారంలో అందరూ సంతోషంగా, సుఖీగా, సమర్థంగా, శ్రేష్టాత్మలు అన్నీ శ్రేష్టంగా అన్నీ ఉంటాయి అక్కడ. దుకాణాలలో కూడా తీసుకుంటారు కానీ లెక్కలు ఉండవు. ఇక్కడ మనం ఎన్ని సామాన్లు కొంటే లెక్కలన్నీ వేసి అమౌంట్ వాళ్ళకి ఇస్తాం కదా, కానీ అక్కడ అలా ఏం ఉండవు అంటున్నారు బాబా. కుటుంబంలో ఇచ్చిపుచ్చుకోవటంలా కొంచెం ఇస్తారు, కొంచెం తీసుకుంటారు. కానుకగా భావించండి. పరివారంలో నియమం ఉంటుంది కదా, ఎవరి దగ్గర ఏదైనా ఎక్కువగా ఉంటే అందరికీ పంచి పెడతారు కదా. లెక్కలు ఉండవు. వ్యవహారం నడిపించడానికి కొంతమందికి కొన్ని బాధ్యతలు, కొంతమందికి కొన్ని ఉంటాయి. ఎలాగైతే మధువనంలో కొంతమంది బట్టలు ఉతుకుతారు, కొంతమంది ధాన్యాన్ని సంబలిస్తారు, కానీ ఎవరు డబ్బులు ఇవ్వటం లేదు కదా. ఎవరైనా డబ్బులు ఇస్తారేంటో? మధుబనంలో సేవ చేస్తా ఇస్తారా? ఎవరు కదా. కానీ విభాగాలుగా వారు ఉంటారు. అలాగే అక్కడ కూడా ఉంటారు. అన్ని వస్తువులు తరగకుండా ఉంటాయి. అందువలన ఎప్పుడు హాజరుగా ఉంటాయి. లోటు అనేది ఉండనే ఉండదు.
ఎంత కావాలంటే, ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. కానీ బిజీగా ఉండటానికి ఇది ఒక సాధనం. అది కూడా ఒక ఆట. లెక్కలు ఎవరికి చూపించవలసిన పని లేదు. ఇది సంగమయుగం కదా! సంగమయుగం అంటే పొదుపు, సత్యయుగం అంటే తినండి, త్రాగండి, ఎగిరింపు చెయ్యండి. ఇచ్చే మాత్రం అవిద్యగా ఉంటారు. అక్కడ కోరికలు అనేవే ఏమి ఉండవు. ఎందుకు? అన్ని సంపన్నంగా ఉంటాయి వాళ్ళకి. స్వయం బాహ్యంగా ఇది తక్కువ, ఇది ఎక్కువ, వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళు దాసీలు ఇలాంటివి ఏవి అక్కడ ఉండవు. ఎందుకు? స్వయం వాళ్ళు సంపన్నంగా ఉంటారు కాబట్టి బాహ్యంగా వాళ్ళు అన్నీ సమానంగా చూడగలుగుతారు. స్వయం సంపన్నంగా లేనప్పుడే కోరికలు ఇవన్నీ వస్తాయి. ఎక్కడ కోరిక ఉంటుంది అక్కడ లెక్కలు ఉంటాయి కదా! కోరిక కారణంగానే అలజడవుతారు. అక్కడ కోరిక ఉండదు, లోటు ఉండదు, సర్వప్రాప్తులు ఉంటాయి, సంపన్నత కూడా ఉంటుంది. కానీ ఇంకేం కావాలి? అక్కడ ఇంకేం కావాలి మీకు? మంచి వస్తువు అని ఎక్కువగా తీసుకోవటం అనేది ఉండదు. ఇది మంచి వస్తువు అని ఎక్కువగా తీసుకోవటం అనేది కూడా అక్కడ ఉండదు. చూడండి, మనకి ఏదైనా మంచి వస్తువు ఉందనుకోండి, అది ఎవరికైనా చూపెడతామా? ఇంట్లో ఉన్న వాళ్ళకనే ఇది నాకు నచ్చిన వస్తువు, ఇది నాకు చాలా ఇష్టం అని. కానీ అక్కడ అలాంటి కోరిక కూడా ఉండవు అంటున్నారు బాబా. నిండుగా ఉంటారు, మనసు నిండుగా ఉంటుంది. సత్యయుగంలో వెళ్ళవలసిందే కదా! సత్యయుగంలోకి ప్రకృతి అంత సేవ చేస్తుంది. సత్యయుగంలో బాబా ఉండరు కదా, బ్రహ్మ బాబా అయితే తోడుగానే ఉంటారు కదా. అక్కడ శివ బాబా పైన ఉండి ఏం చేస్తారు? శివ బాబా అయితే పైన ఉండి ఏం చేస్తారు? సత్యయుగంలో బ్రహ్మ బాబా మనకు తోడుగా ఉంటది. అందుకే విష్ణు ద్వారా పాలన అంటారు. అంటే సత్యయుగంలో మనకి బ్రహ్మ ద్వారా పాలన జరుగుతుందన్నమాట. అక్కడ శివ బాబా పైనుండి ఏం చేస్తారు? పిల్లల ఆట చూస్తూ ఉంటారు, సాక్షిగా ఉంటారు. అతిథుడు కాబట్టి అతీతంగానే ఉంటారు, ప్రియంగా ఉంటారు. కానీ అతీతంగా ఉంటూ ప్రియంగా ఉంటారు బాబా. ప్రేమ యొక్క ఆట ఇప్పుడు ఆడుతున్నారు కదా. సత్యయుగంలో అతీత స్థితియే మంచిది. లేకపోతే మీరు అందరూ పడిపోయినప్పుడు ఎవరు లేవదీస్తారు? సత్యయుగంలోకి రావటం అంటే చక్రంలోకి రావటం మంచిది. సత్యయుగంలో మీరు జన్మ తీసుకున్నప్పుడు నాకు ఆహ్వానం ఇవ్వండి, సంకల్పం చేస్తే వచ్చేస్తారు. సత్యయుగంలోకి రావటం అంటే చక్రంలోకి రావటం. బాంబ్దాదను కూడా స్వర్గపు విషయాలలో మీరు ఆకర్షణ చేస్తున్నారు, మంచిది. ఇన్ని వైభవాలు అయితే ఉంటాయి కదా, అవన్నీ తినలేరు, కేవలం చూస్తూ ఉంటారు, మంచిది అని బాబా అంటున్నారు. సత్యయుగం గురించి, సత్యయుగ స్థాపన గురించి బాబా ఈరోజు కొన్ని వివరాలు మనకి చెప్పారు. ఓం శాంతి.